ప్రభు ఏమో వెలుగు, సాతానేమో చీకటి. చీకటి వెలుగు ఒక చోట ఉండగలవు అసలు? మరి ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఇది చేయాలి, అది చేయాలి, ఇది కావాలి, అది కావాలంటే ఎట్లా నీకు ఆశీర్వాదం వచ్చింది? నేను అందుకే చెబుతున్నాను, ఏలియా అన్నాడు, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు పిల్లరా. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయంటే, ఇప్పుడు ప్రాణమే ఇచ్చి రక్షించిన యేసయ్య నీ సమస్యలు నీకు సహాయపడడా? కొన్ని పోరాటాలు ఉన్నాయ్యా, ప్రాణమే ఇచ్చి రక్షించిన యేసయ్య పోరాటాలు నీ సహాయపడడా? ఇక నీ విశ్వాసం ఏది? అంటే యేసు ప్రభువుని స్థిరంగా నువ్వు కలిగి ఉండడం అనేది అది సమస్యలకు కారణమైద్దా? సమస్యలకు కారణం యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తను ప్రేమించు వారికి ఆయన విజయం ఇస్తాడన్న మాట అబద్ధమా? తను ప్రేమించిన వారికి తోడుగా ఉంటాడనే మాట అబద్ధమా? తన రక్షణ పొందిన వారితో ఆయన ఇమ్మానుయేలుగా ఉంటాడనే మాట అబద్ధమా? నేను నమ్మను పిల్లరా. చాలా మంది కూడా దేవుని నమ్మిన తర్వాత ఏదేదో చెబుతున్నప్పుడు నాకెందుకు నమ్మబుద్ధి కాదు. దేవుడు ఎందుకు వదిలేస్తాడు? ఎందుకు పెడతాడు? ఎందుకు మర్చిపోతాడు? దేవుడు తోడుగా ఉండడా? తోడుగుండడా? కాపాడడా? సరే కొంతకాలమేమో, తర్వాత అయినా మారుస్తాడుగా. దేవుడు ఆయన కార్యకార్యగు తన శక్తి అనే మాట ఉంది. దేవుడు పని చేసేవాడు. యువర్ గాడ్ ఈజ్ వర్క్ గాడ్. ఆయన పని చేసే దేవుడు. నా తండ్రి పని చేయుచున్నాడు, నేను కూడా పని చేయుచున్నాను అన్నాడు. దేవుడు పని చేసే దేవుడు. మనము చేయమేమో, కానీ దేవుడు మాత్రం పని చేయుచున్నాడు. ఆయన కార్యకార్యగు దేవుడని బైబిల్ చెప్పింది. ఏం చేస్తున్నాడు? నీ పక్షంగా పని చేస్తున్నాడు, నా పక్షంగా ఆయన పని చేస్తున్నాడు. నిన్ను విడిచిపెడతాడా? మర్చిపోతాడా? విడిచిపెట్టడు. నీ పక్షమునున్నాడు, నీ పక్షమునుంటాడు. కనుక రక్షణ పొందిన తర్వాత నువ్వు దేవుని కొరకు నిలబడితే నీకు సహాయపడతాడు దేవుడు. నా బిడ్డ నా పక్షంగా నిలబడింది, నేను ఆ బిడ్డ పక్షంగా నిలబడతాను. అవునా? ఉందా బైబిల్లో మాట? మీరు నా పక్షాన ఉండండి, నేను మీ పక్షాన ఉంటాను. మీరు నా మాట వినండి, నేను మీ మాట వింటాను అన్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. బైబిల్ ఉన్న మాటలు ఇవన్నీ, బైబిల్ ఉన్న మాటలు. కనుక దేవుడు నీ పక్షం అవుతాడు. దేవుడు నీ పక్షమై అన్ని విషయాల్లో నీకు సహాయపడతాడు. ఒక సైడ్ రావాలి, నువ్వు ఏదో ఒక సైడు డిసైడ్ చేసుకోవాలా. కలగా పొలంగా చేయటం అనేది చాలా ప్రమాదకరమైంది. అది చాలా డేంజర్తో కూడినటువంటి విషయం. అది అట్లా మనం ఉండకూడదు. మనం ఒక సైడ్కి వచ్చి ఇది సత్యం అనుకున్నావా, ఈ సైడ్కి వచ్చేసి చేసుకో, నిన్నెవరు కాదంటారు. ఇది సత్యం అన్నావా, ఈ పద్ధతిలో నువ్వు నడువు. రెండు పద్ధతుల్లో నడిస్తే అది క్షేమమేనా? రెండు తలంపులో నడిస్తే క్షేమమేనా? రెండు ఆలోచనలు నడిస్తే, రెండు మనసులతో నడిస్తే అది క్షేమమేనా? కాదు కదా. కనుక పిల్లలు నువ్వు వివేచించాలా, ఈ రెంటిని కూడా వివేచించాలి. ఏది సత్యమో, ఇది సత్యమా అనేది నువ్వు వివేచించాలి. ఏం చేయాలి?